తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మకర సంక్రాంతి కోసం, అందులో ఉండేటువంటి విశిష్టత కోసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. అయితే అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ మకర సంక్రాంతి అంటే ఏమిటి? రవి మకర రాశిలో ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రాంతి అంటారు. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. రవి కర్కాటకంలో ప్రవేశించినది మొదలు ఇప్పటి వరకు దక్షిణాయనం. ఈ మకర సంక్రాంతి నాటి నుంచి ఉత్తరాయణ అయనం ప్రారంభమవుతుంది. అయితే ఈ మకర సంక్రాంతి నాడు ఏమిటి చేయాలి, ఏం చేస్తే ఫలితం ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటే, ఈ మకర సంక్రాంతి నాడు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసుకొని ముందుగా దైవారాధన చేసుకొని, అంతేకాకుండా స్త్రీలు ముఖ్యంగా కుంకుమార్చన కార్యక్రమం చేసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని దీపారాధన ముందు చేసుకొని స్త్రీలు కుంకుమార్చన కార్యక్రమాలు ఆ రోజు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంక్రాంతిని చాలా ప్రదేశాల్లో 4 రోజుల పండుగగా చేసుకోవడం ఆనవాయితీ. ముందు రోజు భోగి పండుగ. ఈ భోగి పండుగ ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీన చేసుకోవడం, ఆచరించడం శాస్త్ర సమ్మతం. ఈ భోగి పండుగ నాడు అందరూ కూడా ఉదయాన్నే చీకటినే 4-4:30 ప్రాంతాల్లో ఈ భోగి మంటలు వేసుకొని చక్కగా ఆ మంటల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని, ఈ భోగి మంటలు ముఖ్యంగా రావణాసురుని వధ అనంతరం జరుపుకునేటువంటిదిగా మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకని ఈ భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. తర్వాత ఆ రోజు భోగి పండుగ జరుపుకోవడం. అదేవిధంగా మరునాడు సంక్రాంతి. ఈ సంవత్సరం సంక్రాంతి, మకర సంక్రాంతి 15వ తేదీన జరుపుకోవడం శాస్త్ర సమ్మతం. ఈ రోజున ఉదయాన్నే చీకటినే లేచి స్నాన సంధ్యాదుల్ని ఇందాక చెప్పిన విధంగా ఆచరించి, ముఖ్యంగా ఈ మకర సంక్రాంతి నాడు పితృదేవత ఆరాధన చాలా విశిష్టమైనటువంటిది. పితృదేవతలకి తర్పణ చేయటం, లేదా బ్రాహ్మణ సమారాధన చేయటం, భోజనం కార్యక్రమాలు చేయటం, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం, లేదా బ్రాహ్మణులకు పితృదేవతల ప్రీతిగా స్వయం భాగం ఇవ్వటం, ఇది తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి కృత్యం. ప్రతి ఒక్కరూ చేయదగినటువంటిది. దీనివలన పితృదేవతలు చాలా సంతోషించి మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా ఈ పితృదేవత ఆరాధన వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకని ఆ రోజు మకర సంక్రాంతి నాడు తప్పనిసరిగా పితృదేవతలకు తృప్తి చేయవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. తర్వాత స్త్రీలు కుంకుమార్చనలు చేసుకోవటం, తర్వాత ముత్తైదువులకి పసుపు కుంకుమలు ఇచ్చి వారికి నమస్కారం చేసినట్లయితే వారి ఆశీర్వచనం
ఇస్తారు. వారి ఆశీర్వచన ప్రభావం వలన సౌభాగ్యం లభిస్తుంది, సిరి సంపదలు కలుగుతాయి. ఇది సంక్రాంతి నాడు స్త్రీలు అందరూ కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి కృత్యం. అదేవిధంగా కనుమ పండుగని ఆ మరుసటి రోజున 16వ తేదీన జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ కనుమ పండుగ నాడు ముఖ్యంగా గోమాతకి, పశువులకి, ముఖ్యంగా గోవులకి అర్చన చేయడం, పూజించడం, ఆ గోమాత యొక్క ఇది అర్చన ద్వారా సకల ఐశ్వర్యాలు పొందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ కనుమ నాడు ముఖ్యంగా ఈ గోవులని పూజించడం ఇది సాంప్రదాయంగా వస్తున్నది. తర్వాత 4వ రోజున ముక్కనుమ పండుగ వేడుకగా చేసుకోవడం ఉన్నది. ఇవన్నీ కూడా బంధుమిత్రాదులతో అలాగనే ఇంటి ఆడపడుచులతో చక్కగా వైభవంగా అతి సంతోషంగా జరుపుకోవలసినటువంటి పండుగల కన్నా అతి ముఖ్యమైనటువంటిది ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో ఇటు పితృదేవతలకి అటు దేవతలకి అందరికీ ఇష్టమైనటువంటి ఈ సంక్రాంతి పండుగని ఈ 4 రోజులు చక్కగా చెప్పినటువంటి శాస్త్రసమ్మతంగా జరుపుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరిన్ని విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ స్వస్తి.